శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. సంపూర్ణ రామాయణంలో 37వ రోజుకొచ్చామండి. యుద్ధకాండ, కుంభకర్ణ సంహారం, హనుమ సంజీవుని పైన. కథ వివరణ. నిన్నటి యుద్ధంలో ధనస్సు కిరీటం కోల్పోయి అవమానంతో లంకకు చేరుకున్న రావణుడు విచారవదనంతో తన సచివులకు ఇలా వివరించాడు. చాలా కాలం క్రిందట నేను బ్రహ్మగారి నుండి వరాలు పొందిన సమయంలో నరవానరుల గురించి అడగలేదు. ఆ రోజే బ్రహ్మగారు నన్ను వారి విషయంలో జాగ్రత్తగా ఉండమని అన్నారు. అదేవిధంగా ఇక్ష్వాకుల వంశం వారిని చెందిన అనరణ్యుడు అనేటువంటి రాజు భవిష్యత్తులో నా వంశంలోని ఒకడు అవతరించి నన్ను హతమరుస్తాడని నన్ను శపించాడు. ఆ తరువాత ఒకనాడు వేదవతి నీ నా కోరిక తీర్చమని అడిగినప్పుడు ఆమె కూడా నన్ను శపించింది. ఆమెయే నాకు మృత్యు కలిగించడము కోసం జనక మహారాజు పుత్రికగా వచ్చి ఉండవచ్చు. అంతేకాదు, ఒకసారి నేను కైలాస పర్వతం ఎత్తినప్పుడు ఉమాదేవి భీతురాలై ఊరి దుష్టరాక్షసుడు ఏదో ఒకరోజు ఒక స్త్రీయేని మృత్యువుకు కారణమవుతుందని శపించింది. ఆ తర్వాత వానరుల వంటి ముఖం కలిగి ఉన్న కారణంగా నందీశ్వరుని చూసి నేను నవ్వితే ఒక వానరమే సేనయే నిన్ను నీ వంశాన్ని నాశనం చేస్తుందని, నీ వంశాన్ని నాశనం చేసిన తర్వాత నువ్వు కూడా నశించిపోతావని శపించింది. దీనిని తోడు ఎంతోమంది అమాయక స్త్రీలు బలాత్కారం చేసినందున రంభా, బ్రహ్మదేవుడు, పుంజిక, స్థల, నల, కుబరుడు అంతా నన్ను శపించారు. ఆ పాపబీజాలన్నీ చివరకు ఇప్పుడు బలం చూపుతున్నవి అని అర్థం చేసుకుంటున్నాను అన్నాడు. రాక్షసులారా, యుద్ధంలో కుంభకర్ణుని తలదన్నే గల యోధుడు ఎవరూ లేరని నా ప్రాణ సమానమైన తమ్ముడు కుంభకర్ణుని నిద్రలేపమని ఆదేశించాడు. కుంభకర్ణుడు ప్రబోధం. 6 నెలల్లో నిద్రలో ఉండే కుంభకర్ణుడు లేపడం సామాన్యమైన పని కాదు. కేవలం 9 రోజుల క్రితమే తాను మేల్కొని మళ్ళీ నిద్రపోయాడు. అతన్ని లేపడం కోసం ఏనుగులతో తొక్కించి బేరీనాదాలు చేసి కొండంత మాంసాన్ని వడ్డించి అతి కష్టం మీద నిద్రలేపారు. వాడు తన గుహ నుండి వెడలి రావణ అంతఃపురం వైపు వెళ్తూ ఉంటే చూసి వానరులు పరుగులు పెట్టారు. విభీషణుడు అతడే కుంభకర్ణుడు అని రాముడికి చెప్పాడు. అంగదుడు అందరినీ వెనక్కి పిలిచి ధైర్యం నింపాడు. కుంభకర్ణుడు రావణుతో, అన్నయ్య, నువ్వు సీతమ్మను అపహరించి తప్పు చేశావు. విభీషణుడి మాట వినాల్సింది అని హితవు పలికాడు. కానీ అన్న మీద ప్రేమతో రాముడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. భీకర యుద్ధం. కుంభకర్ణ వధ. యుద్ధరంగంలో కుంభకర్ణుడు వికటాస్సం చేస్తూ 1000 మంది వానరులను భక్షించడం మొదలుపెట్టాడు. సుగ్రీవుణ్ణి బంధించి లంకకు తీసుకువెళ్లబోగా చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడు. చివరికి శ్రీరాముడు స్వయంగా రంగంలోకి దిగి ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుడి చేతులు, కాళ్ళు ఖండించి చివరకు అతని శిరస్సు నేల కూల్చాడు. ఒక మహాపర్వతం కూలినట్లుగా కుంభకర్ణుడు సముద్రంలో పడిపోయాడు. కుంభకర్ణ కూలిపోయిన వార్త విని రావణుడు మూర్ఛపోయాడు. తన కుడి భుజం తెగిపోయినట్టుగా విలపించాడు. అప్పుడు రావణుడు తేజస్సు గల కుమారులు తనని ఓదార్చి తాము యుద్ధానికి వెళ్తామని అనుమతి కోరారు. నరాంతక, దేవాంతక, త్రిశూర పతనం. నరాంతకుడు మెరుపులాంటి గుర్రంపై స్వారీ చేస్తూ వానర సైన్యాన్ని చీల్చి చెండాడాడు. అప్పుడు అంగదుడు ఎదురు వెళ్ళి తన అరచేతి దెబ్బతో నరాంతకుడిని, గుర్రాన్ని, ఆపై నరాంతకుడిని సంహరించాడు. దేవాంతకుడు, త్రిశూరుడు వీరిద్దరూ ఏకకాలంలో హనుమంతుడిపై దాడి చేశారు. హనుమంతుడు తన ముష్టిఘాతంతో దేవాంతకుడిని తన గోళ్లతో మరియు త్రిశూరాన్ని స్వంత ఖడ్గంతోనే అతని 3 తలలు నరికి సంహరించాడు. మహోదర, మహా పార్శ్వులు వీరి నీలుడు మరియు ఋషుభుడు చేతుల మీదుగా హతమయ్యాడు. అతికాయుడి అద్భుత యుద్ధము. రావణుడి కుమారులు అతికాయుడు ధన్యుడు. ఇతడు శివుడి నుండి దివ్యాస్త్రాలను పొందినవాడు. పర్వతం లాంటి రథంపై యుద్ధానికి వచ్చి ఇతను చూసి విభీషణుడు రాముడికి ఇతని శక్తి గురించి వివరించాడు. అతికాయుడు లక్ష్మణుడికి మధ్య భీకరమైన అస్త్రయుద్ధం జరిగినది. లక్ష్మణుడు ప్రయోగించిన బాణాలన్నీ అతికాయుడు కవచాన్ని తాకి వెనక్కి వచ్చాయి. లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని సంధించి అతికాయుడిని శిరస్సును ఖండించాడు. రామలక్ష్మణుడు కుంభకర్ణుడితో పాటు కుమారులను మరణంతో కుంగిపోయాడు. రావణుడు ఇంద్రజిత్తు మరలా పంపాడు. ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేస్తూ రామలక్ష్మణులు తీవ్రంగా మూగగాయపరిచాడు. శల్యాగ్రస్తుడైనప్పటికీ రాముడు ఏమాత్రం తొణకకుండా లక్ష్మణ, ఇంద్రజిత్తు బ్రహ్మదేవుని శక్తితో పరిపూరితమైన బాణాలను వదులుతున్నాడు.
నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. శక్తిమంతుడైన ఈ రాక్షసుడు అదృశ్యంగా ఉన్నంతకాలం అతన్ని ఎవరూ జయించలేరు. అందువల్ల అతని బాణాలు మనకు లోబరుచుకోనివ్వటమే ఉత్తమం. మనము స్పృహ కోల్పోయినట్టు చూసి వెంటనే ఇంద్రజిత్తు తను విజేతగా భావించుకొని లంకకు తిరిగి వెళ్ళి రావణుడికి తెలియజేయడం తథ్యమన్నాడు. ఇంద్రజిత్తు బాణం వల్ల రామలక్ష్మణులు తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయి నేలపై పడ్డారు. తన శత్రువులు పరాజితు కావడం చూసి ఇంద్రజిత్తు ఆనందోత్సాహాలతో పొంగిపోతున్నారు. విషయం తన తండ్రికి తెలియజేయడానికి లంకకు తిరిగి వెళ్ళాడు. ప్రాణం మిగిలి ఉన్నప్పుడు వానరులు రామలక్ష్మణుల పరిస్థితి చూసి విపరీతంగా నిస్పృహ చెందారు. విభీషణుడు వారితో, మహాయోధులారా, బ్రహ్మదేవుడు ఆయుధాలు పట్టగల గౌరవ భావం కారణంగానే రామలక్ష్మణులు ఖచ్చితంగా ఈ నిస్సహాయ స్థితిలోనైనారని కనుక మీరు శోకించకండి. కొద్దిసేపట్లోనే వారు మేల్కొని శత్రువులను సంహరిస్తారంటూ ధైర్యం చెప్పాడు. ఇంద్రజిత్తు దాటికి విభీషణుడు, హనుమ తప్ప అంతా మూర్ఛ వచ్చి పడిపోయారు. కాగా పెట్టుకొని వెతకగా జాంబవంతుడు కనపడతాడు. విభీషణుడు అతన్ని లేపగా హనుమ జీవించే ఉన్నాడు అని అడుగుతాడు. ఒక్క హనుమ ఉంటే మొత్తం సైన్యాన్ని బతుకుతుందని అన్నాడు. హనుమంతుడి అద్భుత ఘట్టం సంజీవని. ఈ మాట విన్న హనుమంతుడు ముందుకు వచ్చాడు. జాంబవంతుడు పాదాలు గట్టిగా పట్టుకొని, నేను క్షేమంగా ఉన్నాను, నిశ్చింతంగా ఉండండి అని చెప్తాడు. జాంబవంతుడు అతనితో, నీవు శీఘ్రమే హిమాలయాలకు వెళ్ళి ఋషభ పర్వతాన్ని ఎక్కడుందో చూడు. అన్ని దిక్కులు దీప్తిమతం చేసి మహిమాన్వితమైన ఔషధాలతో ఉచారితమైన ఉజ్వలమైన పర్వతం ఒకటి వృషభ కైలాసం మధ్యలో ఉంటుంది. ఈ ఔషధ మొక్కల్ని నేను చెప్పిన 4ంటిని నీవు సేకరించి ఇక్కడికి తీసుకురావాలి. మృతుడైన వ్యక్తిని తిరిగి జీవింపజేయగల మృత సంజీవని దేహంలో నాటుకొని ఆయుధాలను వెలికితీసి గాయాలను మాన్పడమే ఉపయోగపడే శల్యకరణి, దేహం యొక్క సహజ తేజస్సు పునరుద్ధరించే సువర్ణకరణి, విరిగిన ఎముకలను నయం చేసి ఖండితావయవాలను కలపడానికి వాడబడే సందాని అనేవి ఔషధాలు. ఈ ఔషధాలను నీవు తేగలిగితే అసూలు బాసిన వానరులు వీరందరినీ పునర్జీవులు చేయవచ్చు అన్నాడు. వాయువేగంతో వెళ్ళి హనుమ వాటిని గుర్తించడం ఆలస్యం అవుతుంది అనే ఉద్దేశంతో మొత్తం పర్వతాన్ని పకలించి తీసుకువచ్చాడు. ఆ మూలికలు ప్రభావంతో రామ లక్ష్మణులు మొత్తము సైన్యం నిద్రలో నుండి మేల్కొన్నట్లుగా లేచి కొత్త ఉత్సాహం పొందారు. నేటి పాఠం: కుంభకర్ణుడు తన తప్పు తెలిసిన అన్న పక్షాన నిలిచాడు, ప్రాణం వదిలాడు. కానీ విభీషణుడు ధర్మపక్షాన నిలబడ్డాడు. కష్టకాలంలో ధర్మం వైపు ఉండటమే నిజమైన ధీరత్వము. అలాగే హనుమంతుడి కార్యదక్షత మనకు అసాధ్యమైనది ఏదీ లేదనేదా చాటి చెబుతుంది. శ్రీరామ జయం, లక్ష్మణ జయం, కపిరాజ జయము జయము. మీ అందరికీ జయము జయము.